మనకి ఒక సెటైన్ ఏజ్ వచ్చినంత వరకు 25 ఇయర్స్ వచ్చినంత వరకు అంటే చైల్డ్హుడ్ లో గానీ టీనేజ్ టైంలో గానీ వెరీ యంగ్ ఏజ్ లో గానీ ప్రతి చిన్నదానికి ప్రతి చిన్న విషయానికి మనం ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యేవాళ్ళం, హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పేరెంట్స్ ఎక్కడికైనా తీసుకెళ్తాం, సినిమాకి తీసుకెళ్తాం, వేరే టూర్ కి తీసుకెళ్దాం అంటే ఒక 1 వీక్ నుంచే మన లోపల హ్యాపీనెస్ ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం. ఫెస్టివల్ వచ్చినా సరే, ఒక బర్త్డే అకేషన్ వచ్చినా సరే, ఒక ఊరు వెళ్ళాలనుకున్నా సరే, ఇటువంటి విషయాల్లో చాలా మట్టుకు ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండేవాళ్ళం. పాజిటివ్ ఎనర్జీతోని, పాజిటివ్ వైబ్రేషన్ తోని మన బాడీలో ఉండేది. 25 ఇయర్స్ తర్వాత మనకి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుంటామో, లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ లోకి వెళ్తామో, దానివల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాలకి ఎగ్జైట్మెంట్ అవ్వడం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే డైలీ లైఫ్ స్టైల్లో వచ్చే ఛాలెంజెస్ కానీ చాలా సిచ్యువేషన్స్ మనం ఎగ్జైటింగ్ గా అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఎక్కువ వర్రీ, యాంగ్జైటీ, దేనికోసమో ఒక ఎక్కువ ఆలోచించడం, మనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మన మైండ్ లోకి, మన బాడీలోకి మనం ఫీడ్ చేస్తాం అనమాట. రెగ్యులర్ బేసిస్ లో, డైలీ బేసిస్ లో మనం ఫీడ్ చేస్తా ఉంటాం. మనం ఎగ్జైటింగ్ గా ఫీల్ అవ్వాలంటే ఏదో చాలా గ్రేట్ థింగ్ జరగాలి. మీకు ఏదో ఆల్ ఆఫ్ సడన్ పెద్ద డబ్బు రావాలి, పెద్ద సక్సెస్ రావాలి, ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే గానీ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవ్వలేం. మిగతావన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనకు ఒక బర్త్డే అకేషన్ వచ్చిన, ఫెస్టివల్స్ వచ్చిన అంత ఫీలింగ్ అనిపించదు. చిన్నపిల్లలు ఫీల్ అయినంత ఆనందంగా మనం ఫీల్ అవ్వలేం. ఎందుకంటే మన మైండ్ లో ఈ వర్రీ ఫీలింగ్, యాంగ్జైటీ ఫీలింగ్ ఎక్కువ ఆక్యుపై అయిపోయింది. మార్నింగ్ లేవగానే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు అనుకుంటాం, ఓకే నాకున్న ఈ ప్రస్తుతానికి ఉన్న ఈ వర్రీ ఫీలింగ్ ఏదైతుందో, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతుందో అవన్నీ క్లియర్ అయిపోతే మనము హ్యాపీగా ఉండగలము అన్న ఆలోచనతో ఉంటాం. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈస్ అదర్ వే రౌండ్. మనం చిన్న చిన్న వాటికి ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవ్వగలిగితేనే ఏవైతే మనకున్న ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి నుంచి మనం ఈజీగా క్రాస్ అవ్వగలం. మనం ఎంతసేపు ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించుకుంటూ మన డైలీ రొటీన్ గడుపుతూ ఉంటే మనకెప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ రాదు. ఇక గ్రేట్ థింగ్, గ్రేట్ సక్సెస్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. అది డైలీ జరిగే ప్రాసెస్ కాదు. బట్ మనం డైలీ మన బాడీలో, మన ఆలోచనలో ఏముంది, ఎప్పుడు ఆ వర్రీ ఫీలింగ్లతోనే మన బాడీ వైబ్రేట్ చేస్తూ ఉన్నాం. అటువంటిప్పుడు మనకి ప్లెజెంట్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు వస్తాయి. చిన్నదానికి మనం చిన్నపిల్లలాగే హ్యాపీగా ఫీల్ అవ్వగలగాలి. ఈ చిన్న చిన్న విషయాల గురించి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. గడిపే ప్రతి క్షణం కానీ, చేసే ప్రతి పని కానీ, ఫ్యామిలీతో గడిపేటప్పుడు కానీ, ఒక హోటల్కి వెళ్ళి మనం భోజనం చేసినప్పుడు కానీ, సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, ఇవి మనం చిన్నప్పుడు మనం ఎలాగ ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యామో అలాగే ఇప్పుడు కూడా హార్ట్ఫుల్ హ్యాపీనెస్ తోని ఉండగలిగితే ప్రెజెంట్ ఉన్న ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, కష్టాలు ఇవన్నీ ఈజీగా మనం క్రాస్ చేయగలిగే ఆ కెపాసిటీ మనకి దేవుడు కల్పిస్తాడు.